ఎక్కువగా దాని మీద కొంచెం బెంగ ఉంటుంది. రెండోది, ఈ నిత్యావసర ధరలు ఇంకా స్కై హైకి ఏమన్నా వెళ్ళిపోతాయా ఈ యుద్ధం కొనసాగుతున్నంతసేపు? మూడోది, స్టాక్ మార్కెట్లో ఈ మధ్య మనకి కోవిడ్ తర్వాత బాగానే పెరిగింది కాబట్టి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే వారం రోజుల్లో సబ్జెక్టివ్ కరెక్షన్ దాదాపు 15 లక్షల కోట్ల ఎంతో వైపౌట్ అయిపోయింది అంటున్నారు. అంటే ఒకరోజు ఉపశమనం రావడం, ఒకరోజు పెరిగిపోవడం. సో దాని ప్రిడిక్షన్ ఎట్లా ఉండొచ్చు? మండే మార్కెట్స్ ఎట్లా ఓపెన్ అవ్వచ్చు? వన్ థింగ్ రిషి గారు, ఇందులో మనం చూడాల్సింది మార్కెట్స్ ఏంటంటే అన్సర్టెన్ మోడ్ లో కనమాట. దాదాపు ఇప్పుడు కాదు, ట్రంప్ గారు కొత్త ట్రేడ్ పాలసీ, టారిఫ్ ట్రేడ్ పాలసీ ఏదైతే అన్వీల్ చేశారో అప్పటి నుంచి మార్కెట్స్ కూడా కాస్త డెఫినెట్లీ అన్సర్టనిటీకి లోన్ అయినాయి, ఒడిదుడుకులకి లోన్ అయినాయి. ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో 52 వీక్ హైస్ అంటే ఆల్ టైమ్ హైకి టచ్ అయినా 26,000 పైన నిఫ్టీ అనమాట టచ్ అయినా కూడా నిలదొక్కుకోలేక కరెక్ట్ అవటం కూడా మనం చూస్తున్నాం. అయితే చాలా మంది తెలియదు ఒకటి, అన్సర్టినిటీ ఇండెక్స్ అని కూడా ఉంది. ఆ అన్సర్టినిటీ ఇండెక్స్ ఆన్ ట్రేడ్ పాలసీ అనేది చాలా మంది అబ్జర్వ్ చేయరు, కానీ మేము కీ ప్లేయర్స్ యాజ్ అనలిస్ట్ అనమాట దాన్ని చూస్తాం. ఇట్ హాస్ గాన్ అప్ బై 33% జస్ట్ ఈ లాస్ట్ 10 days లో 15 days లో అనమాట. అన్సర్టినిటీ ఇండెక్స్ అనేది ఏంటంటే వాట్ ఈస్ ద ఐడియల్ పర్సంటేజ్ షుడ్ బి? ఐడియల్ పర్సంటేజ్ షుడ్ బి నాట్ ఈవెన్ 6 to 7% అండి. ఎందుకంటే ప్రపంచంలో మనం కోరుకునేది ఏంటి, ఏ గవర్నమెంట్ పాలసీ అయినా ఏదైనా ఒక సర్టినిటీ ఉండాలండి, ఒక కంటిన్యూటీ సర్టినిటీ ఉండాలండి. ఆ కంటిన్యూటీ సర్టినిటీ లేకుండా టోటల్గా అన్సర్టైన్, ఏమవుతుందో రేపు అనేది తెలియకుండా అట్లా ఉండేటట్టు ఉంటే కనుక ఎవరైనా బిజినెస్ చేయలేరు కదా, ఏ ఇండస్ట్రీ అయినా సరే. కాబట్టి అన్సర్టినిటీ ఇండెక్స్ పెరగటం ఇండైరెక్ట్ గా స్టాక్ మార్కెట్స్ పైన పడటం మనం చూస్తాం. సరే, ఒక పక్కన ఇటు ఏఐ డెవలప్మెంట్స్ కూడా బాగా ఇంపాక్ట్ చేసి వన్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్ ని, దట్ ఈస్ సాఫ్ట్వేర్ సెగ్మెంట్, ఎస్పెషల్లీ సాస్ సెగ్మెంట్ అవనియండి, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనమాట ఏదైతే సెగ్మెంట్ అంటామో దాన్ని. దాంతో అనమాట యుఎస్ లో కూడా చాలా స్టాక్స్ అనమాట ఏ విధంగా కరెక్ట్ అయినాయి. మన దగ్గర ఇండియాలో లార్జ్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా ఎట్లా కరెక్ట్ అయినాయి కూడా మనం చూసాం. అది వన్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ లగాడ్గా అయినప్పుడు ఇటు ఇరాన్ వార్ అనమాట ఇప్పుడు తెర మీదకి వచ్చేసి అనమాట అదర్ సెగ్మెంట్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అదర్ సెగ్మెంట్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా 1991లో వచ్చిన ఆయిల్ క్రైసిస్ అంతా ఉండకపోవచ్చు యాజ్ ఆఫ్ నౌ, బట్ సస్టైన్డ్ గా $100 పైన గనక క్రూడ్ ఆయిల్ ఉంటే పర్ బ్యారెల్ ఖచ్చితంగా 1991 క్రైసిస్ తిరిగి తెర మీదకి వస్తుంది అని చెప్పేసి సస్టైన్ అవ్వదని అనలేమండి. ఎందుకంటే కాస్త ఫార్ ఫ్రెచ్డ్ ఇమాజినేషన్ కావచ్చు, ఎక్కువ మీరు ఆలోచిస్తున్నారని అనొచ్చు నన్ను. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏమవుతుందంటే గ్లోబలైజేషన్ అయిన తర్వాత, వరల్డ్ యాజ్ ఏ విలేజ్ అయిన తర్వాత లాస్ట్ 2 to 3 decades లో అనమాట లాజిస్టిక్స్ అవనియండి మొత్తం ఇంటర్లింక్డ్ ప్లే అయిపోయింది. నాట్ ఓన్లీ ట్రేడ్ అనమాట, చాలా అదర్ ఫ్యాక్టర్స్ లో కూడా. మరి అలాంటప్పుడు ఆ స్టెబిలిటీని బ్రేక్ చేస్తా ఫస్ట్ వెనుజులాలో ఒక దేశ హెడ్ అనమాట కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినట్టు అమెరికా చేసిన చర్య కానీ, ఆ తర్వాత ఇరాన్ పైన అటాక్ కానీ, అండ్ ఆల్రెడీ 4 years కంప్లీట్ చేసుకున్న ఉక్రెయిన్ వార్ కంప్లీట్ కాకుండా ఉండటం, అటు ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ కూడా కంటిన్యూ అవటం, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అది కూడా జరుగుతుంది. మళ్ళీ ఇండియా పాకిస్తాన్ ఒక వారం రోజులు నడవటం మనం చూసాం. ఇది చూస్తా ఉంటే రేపు సపోజ్ చైనా తైవాన్ ని ఆక్యుపై చేసింది అనుకున్నాం. ఎందుకంటే ముందు నుంచి తైవాన్ నాదే నాదే అని చైనా అంటాను. అండ్ తైవాన్ మన అందరికీ తెలుసు, చిప్ మార్కెట్ మొత్తం వరల్డ్ ది తైవాన్ గ్రిప్ లో ఉంది, తైవాన్ కంపెనీస్ చేతులు. రేపు చైనా తైవాన్ ని తీసుకుంటే మీకు మొత్తం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రపంచంలో వాళ్ళ ముట్టులో ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. కాబట్టి ఇట్లా ఇన్ని అప్రహెన్షన్స్ మధ్యలో అంటే ఇప్పుడప్పుడే కోలుకుంటుందని అనుకోవడానికి ఏం కనిపించట్లేదు. అండ్ అమెరికా అండ్ యూరోప్ మార్కెట్స్ ఇంపాక్ట్ దీని మీద ఆఫ్ కోర్స్ ఎనీవే ఉంటుంది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద. సస్టైన్డ్ రికవరీ ఉండటం డిఫికల్ట్ అండి మన మార్కెట్స్ లో. సస్టైన్డ్ గా